శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశనకరం. ఇది శ్రీమత్సుందరకాండే 69వ సర్గః. ఇది శ్రీమత్సుందరకాండము 79వ సర్గము. ఏ తదాఖ్యాయ తత్సర్వం హనుమాన్ మారుతాత్మజః భూయః సముపచక్రామ వచనం వక్తుముత్తరం. వాయుపుత్రుడగు హనుమంతుడు తాను బయలుదేరినది మొదలు తిరిగి వచ్చు వరకును జరిగిన వృత్తాంతమును సర్వమును తెలిపి తిరిగి ఇట్లు చెప్పనారంభించెను. సఫలో రాఘవోద్యోగ సుగ్రీవస్య చ సంభ్రమః శీలమాసాద్య సీతాయా మమ చ ప్రవణం మనః. ఆర్యాయాః సదృశం శీలం సీతాయాః ప్లవగర్షభాః. సీతాదేవి విషయమై రాముని ప్రయత్నము, సుగ్రీవుని ఉత్సాహము తప్పక సఫలములగును. ఆమె యొక్క ఉత్తమ శీలమును బట్టి నా మనస్సా సీతాదేవి ఎడ భక్తి సమన్వితమై ఉన్నది. ఓ వానరోత్తములారా, ఆర్యురాలగు సీతాదేవికి రూపమునకు దగిన శీలమున్నది. తపసా నిర్దహేల్లోకాన్ క్రుద్ధో వానిర్దహేదపి సర్వధాతి ప్రవృద్ధో సౌ రావణో రాక్షసాధిపః. రాక్షసరాజగు రావణుడు అన్ని విధములా మిక్కిలి వృద్ధిని పొందినవాడు, గొప్ప తపశ్శక్తి కలవాడు. అతడు కోపించినచో తపశ్శక్తిచే లోకములను దహింపగలడు. సాధారణముగా గాదు, పూర్తిగానే దహింపగలడు. తస్య తాం స్పృశతో గాత్రం తపసాన వినాశితం న తదగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్టా పాణినాసతి. తపశ్శక్తియుండుటం బట్టియే అతడు సీతాదేవిని తాకినను నాశనమునందకుండాడు. అతడు చేతితో అగ్నిజ్వాలను స్పృశించినను అది అతనిని దహింపజాలదు. జనకస్యాత్మజా కుర్యాద్యత్క్రోధ కలుషీకృత జాంబవత్ ప్రముఖాన్ సర్వాననుజ్ఞాప్య మహాహరీన్. అస్మిన్నేవం గతే కార్యే భవతాం చ నివేదితే న్యాయం స్మ సహ వైదేహ్య ద్రష్టుం తౌ పార్థివాత్మజౌ. కాని సీతాదేవి కోపించిన ఎడల మాత్రమా రావణుని భస్మము చేయగలదు. కానీ రాముడే రావణుని సంహరింపవలెనని ఆమె కోరిక. ఈ జరిగిన సమస్త కార్యములను మీకు తెలియజేసి వానరోత్తములము జాంబవంతుడు మున్నగు వారి యొక్కయు అనుమతిని తీసుకొని వచ్చి ఆమెతో కూడా రామలక్ష్మణులను చూడవలెనని నా అభిప్రాయము. అహమేకోపి పర్యాప్తస్స రాక్షసగణాం పురీం తాం లంకాం తరసా హంతుం రావణం చ మహాబలం. మహాబలవంతుడగు రావణుని సంహరించుటకును రాక్షసులతో కూడా లంకానగరమును నశింపజేయుటకును నేనొక్కడనే చాలుదును. కిం పునఃసహితో వీరైర్బలవద్భిః కృతాత్మభిః కృతాస్త్రైః ప్లవగైః శూరైర్భవద్భిర్విజయైషిభిః.
వీరులును బలవంతులును బుద్ధిశాలురును అస్త్రవిద్యయందారితేరిన వారును శూరులును విజయమును అభిలషించు వారును వానరోత్తములనగు మీతో గూడియున్నచో విజయము కలుగునని వేరుగా చెప్పనేలా. అహం తు రావణం యుద్ధే ససైన్యం సపురస్సరం సహపుత్రం వదిష్యామి సహోదరయుతం యుధి. నేనొక్కడనే యుద్ధమునందు రావణుని అతని సైన్యమును అతని పుత్రులను సోదరులను చంపగలను. బాహ్మమైంద్రం చ రౌద్రం చ వాయవ్యం వారుణం తథా యది శక్రజితోస్త్రాణి దుర్నిరీక్షాణి సంయుగే. యుద్ధమునందు శత్రువులచే దుర్నిరీక్ష్యములగు అస్త్రములను బ్రహ్మాస్త్రమును గాని ఐంద్రాస్త్రమును గాని వాయవ్యాస్త్రమును గాని వారుణాస్త్రమును గాని రౌద్రాస్త్రమును గాని ఇంద్రజిత్తు ప్రయోగించినను నేనాయస్త్రములనన్నింటినీ పడగొట్టగలను, రాక్షసులను సంహరింపగలను. తాన్యహం విధమిష్యామి హనిష్యామి చ రాక్షసాన్ భవతామభ్యనుజ్ఞాతో విక్రమో మే రుణద్ధితం. మీరనుమతి నొసంగిన ఎడల నా పరాక్రమమాతనిని జయింపగలదు. మయా తులా విసృష్టాహి శైలవృష్టిర్నిరంతరా దేవానపి రణే హన్యాత్కిం పునస్తాన్ నిశాచరాన్. నేనెడతెగకుండునట్లు సాటిలేని శైలవర్షమును గురిపించి యుద్ధములో దేవతలను కూడా సంహరింపగలను. ఇక రాక్షసులొక లెక్కయా. భవతా మననుజ్ఞాతో విక్రమో మే రుణద్ధి మాం. మీరనుమతినీయకున్నచో నా విక్రమమును చూపుటకు అవకాశముండదు. సాగరో వ్యతియాద్వేలాం మందరః ప్రచలేదపి నజాంబవంతం సమరే కంపయేదరి వాహిని. సముద్రము చెలియలి కట్టనతిక్రమించినను అతిక్రమించుగాక, మందర పర్వతము చెలించినను చెలింపవచ్చును, కాని యుద్ధములో శత్రు సైన్యము జాంబవంతుని చెలింపచేయజాలదు. సర్వరాక్షస సంఘానాం రాక్షసా ఏ చ పూర్వకాః అలమేకో వినాశాయ వీరో వాలిసుతః కపిః. సమస్త రాక్షస సంఘములలోనూ పేరుపడిన మహావీరులను సంహరించుటకు మహావీరుడును కపివరుడును వాలి కుమారుడునగు నంగదుడొక్కడే చాలును. పనసస్యోరు వేగేన నీలస్య చ మహాత్మనః మందరోప్య వసీర్యేత కిం పునర్యుధి రాక్షసాః. మహాబలశాలురగు పవన నీలుల యొక్క యూరువేగము వలన మందర పర్వతమైనను భిన్నము కాగలదు. ఇక యుద్ధములో రాక్షసుల సంగతిని వేరుగా చెప్పనేలా. సదేవాసుర యక్షేషు గంధర్వోరగపక్షిషు మైందస్య ప్రతియోద్ధారం శంసత ద్వివిధస్య వా. దేవతలో గాని అసురులలో గాని యక్షులలో గాని గంధర్వులలో గాని నాగులలో గాని పక్షులలో గాని సరే, మైందునికి ద్వివిధునకు ఎదుట నిలిచి యుద్ధము చేయగల వారెవ్వరో చెప్పుడు. అశ్విపుత్రౌ మహాభాగా వేతౌ ప్లవగ సత్తమౌ ఏతయాః ప్రతియోద్ధారం న పశ్యామి రణాజిరే. మహాభాగులును వానరోత్తములునగు నీ మైంద ద్వివిధులిద్దరును అశ్వినీ దేవతల పుత్రులు. యుద్ధరంగమున వీరితో సమానముగా పోరు వారెవ్వరునూ లేరు. పితామహవరోత్సేకాత్ పరమం దర్పమాస్థితౌ అమృతప్రాశనా వేతౌ సర్వవానర సత్తమౌ. ఈ మైంద ద్వివిధులిద్దరును బ్రహ్మదేవుని వరమును పొంది మిక్కిలి దర్పముతోనున్నారు. వేరమృతమును తాగినవారు వానరులందరిలోనూ అత్యుత్తములు. అశ్వినోర్మాననార్థం హి సర్వలోక పితామహః సర్వావధ్యత్వ మతుల మనయోర్ధత్తవాన్ పురా. సర్వలోకములకును పితామహుడైన బ్రహ్మదేవుడు అశ్వినీ దేవతలను సంతృప్తి పరచుటకై ఈ మైందద్వివిధులకెవ్వరి చేతను మరణము కలుగకుండునట్లు వరమొసంగెను. వరోత్సేకేన మత్తౌ చ
ప్రమథ్య మహతీం చమూం సురాణామమృతం వీరౌ పీతవంతౌ ప్లవంగమౌ. ఈ వానరులిద్దరును వరలాభమున మిక్కిలి గర్వించి దేవతల గొప్ప సేన నోడించి అమృతమును పానము చేసిరి. ఏతావేవహి సంక్రుద్ధౌ సవాజిరథ కుంజరాం లంకాం నాశయితుం శక్తౌ సర్వే తిష్టంతు వానరాః. వీరిద్దరు మాత్రమే కోపించిన చాలును, రథములతోనూ అశ్వములతోనూ ఏనుగులతోనూ గూడియున్న లంకను నశింపజేయగలరు. తక్కిన వానరులందరూ దూరముగా తొలగి ఉండవచ్చును. మయైవ నిహతా లంకా దగ్ధా భస్మీకృతా పునః రాజమార్గేషు సర్వత్ర నామ విశ్రావితం మయా. నేనొక్కడనే పోయి లంకను పాడు చేసి దహించి బూడిదగా చేసి తిని గదా. అతటి వారికందరికిని తెలియనట్లు రాజమార్గములందు నా పేరు చాటి చెప్పి తిని. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. సాటిలేని బలము గల రామునకు జయము, మహాబలశాలియగు లక్ష్మణునకు జయము. వానరులకు రాజును శ్రీరామునిచే గాపాడబడుచున్నవాడును అగు సుగ్రీవునకు జయము. అహం కోసల రాజస్య దాసః పవన సంభవః హనుమానితి సర్వత్ర నామ విశ్రావితం మయా. నేను కోసల దేశపు రాజుగు శ్రీరాముని దాసుడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు అని లంకలో అన్ని ఎడలను నన్ను గూర్చి చాటి చెప్పి తిని. అశోకవనికా మధ్యే రావణస్య దురాత్మనః అథాస్తాచ్ఛింసుపా వృక్షే సాత్వీ కరుణమాస్థితా. ఉత్తమురాలగు సీతాదేవి దురాత్ముడగు రావణుని అశోకవనము నడుమ శింసుపా వృక్షము క్రింద దయనీయమగు స్థితిలోనున్నది. రాక్షసీభిః పరివృతా శోక సంతాపకర్షితా మేఘలేఖా పరివృతా చంద్రలేఖేవ నిష్ప్రభా. ఆమె చుట్టూను చేరి రాక్షస స్త్రీలు కావలి కాచుచున్నారు. ఆమె శోక సంతాపములచే మిక్కిలి కృషించి మేఘముల గుంపు చుట్టుకొనియున్న చంద్రలేఖ వలె కాంతి దక్కియున్నది. అచింతయంతి వైదేహీ రావణం బలదర్పితం పతివ్రతా చ శుశ్రోణి అవష్టబ్ధా చ జానకీ. పతివ్రతయు నందకత్తెయునగు సీతాదేవి బలముచే గర్వించిన రావణుడెంత నిర్బంధించినను అతనిని లెక్క చేయక తిరస్కరించినది. అనురక్తా హి వైదేహీ రామం సర్వాత్మనా శుభా అనన్యచిత్తా రామే చ పోలోమీవ పురందరే. శోభనురాలగు సీతాదేవి వేరొక ధ్యానము లేనిదై మనస్సునంతటిని రామునియందే నిలిపి శచీదేవి దేవేంద్రునియందు వలె రామునియందే అనురక్తి అయి ఉన్నది. తదేకవాస సంవీతా రజోత్వస్థా తథైవ చ శోక సంతాప దీనాంగీ సీతా భర్తృహితే రతా. సీతాదేవి ఒంటి వస్త్రమునే ధరించియుండెను. ఆమె దేహమంతయును దుమ్ముతో నిండియుండెను. ఆమె శోక సంతాపములతో గూడియున్నదై భర్తయగు రాముని హితమునే కోరుచున్నది. సా మయా రాక్షసీ మధ్యే తర్యమానా ముహుర్ముహుః రాక్షసీభిర్విరూపాభిర్దృష్టా హి ప్రమదావనే. ఆమెయా ఉద్యానవనమున రాక్షస స్త్రీల నడుమనున్నది. వికృత రూపములు గల రాక్షస స్త్రీలచేనామె మాటి మాటికిని బెదరింపబడుచుండుటను నేను చూచితిని. ఏకవేణీధరా దీనా భర్తృచింతా పరాయణ అధశయ్యా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే. భర్తయగు రాముని ధ్యానించుటయందే ఆసక్తురాలై సీతాదేవి ఒంటి జడను ధరించి కటిక నేలపైనే పరుండుచు
మంచు కురియు సమయమునందలి తామరవలే కాంతి విహీనమై ఉన్నది. రావణాద్వినివృత్తార్థ మత్తవ్య కృత నిశ్చయ కథం చిన్మృగ శాభాక్షి విశ్వాసముపపాదిత. ఆమె రావణుని యందు మనస్సును చేర్పక మరణమునకైనను సిద్ధముగానున్నది. జింక చూపులు గలయా సీతాదేవికి నేనతి కష్టముపై నాపై నమ్మకమును కలిగించి తిని. తతః సంభాషితా చైవ సర్వమర్థం చ దర్శితా రామ సుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగత. నేనామెతో సంభాషించి సర్వ విషయములను విశదముగా తెలిపి తిని. రామసుగ్రీవులకు స్నేహము కలిగినదని విని ఆమె సంతోషించినది. నియతః సముదాచారో భక్తిర్భరత్తరి చోత్తమా యన్నహంతి దశగ్రీవం సమహాత్మా కృతాగసం. ఆమె యందు సదాచారము నియతమై ఉన్నది. ఆమె భర్తయ శ్రీరాముని ఎడల గొప్ప భక్తి కలదు. రావణుడు మహాపరాధమును కావించినను ఆమె యాతనిని నశింపజేయలేదు. ఈ విషయమున రావణుడు అదృష్టవంతుడనియే చెప్పవలసి ఉన్నది. నిమిత్తమాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి సా ప్రకృత్యైవ తన్వంగీ తద్వియోగాచ్చ కర్షిత. రావణుడెట్లును మరణింపక తప్పదు. అతని మరణమునకు రాముడు నిమిత్త మాత్రమే. స్వభావము చేతనే కృశాంగియగు సీతాదేవి రాముని వియోగము వలన మిక్కిలి కృషించినది. ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుతాం గతా ఏవమాస్తే మహాభాగా సీతా శోకపరాయణాః యదత్ర ప్రతికర్తవ్యం తత్సర్వముపపద్యతాం. ఉత్తమురాలగు సీతాదేవి ఇట్లు పరమ దుఃఖమును పొందుచున్నది. ఇక దీనికేమి ప్రతీకారమును చేయవలెనో దానిని చేయవలసి ఉన్నది. ఇది శ్రీమత్ సుందరకాండము 79వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.